హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యూకేలో కీమా, మటన్ కీమా ఎలా దొరుకుతుంది అన్నది నేను ఇందులో చూపించబోతున్నాను. మాకు ఇలా బాక్సులో దొరుకుతుంది. కేజీ, హాఫ్ కేజీ, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళచ్చు. ఇది మెషిన్లో చేసింటారనమాట కీమాని. ఇక్కడ మిన్స్ మీట్ అంటారు. సో దాన్ని ఈజీగా ఫ్రై ఎలా చేసుకోవచ్చో నేనైతే ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్ లోపే ఎలా చేస్తానో చూపించబోతున్నా. సో ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ తీసుకొని కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తే బాగానే ఉంటుంది. మీట్లో ఇలా జీరా, స్పైసెస్ మీకు ఏమేమి కావాలో, ఏమేమి ఉన్నాయో ఇంట్లో అవన్నీ వేసేసుకోండి. అన్నీ ఎక్కువ వేస్తే కూడా అంత బాగుంటుంది. మరి ఎక్కువగా వేయకండి, కీమా టేస్ట్ వెళ్ళిపోతుంది. సో ఇంకా ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. అది వాసన పోయిన తర్వాత మనము టమాటోస్ వేస్తాము. టమాటోస్ కొంచెం టేస్ట్ వస్తాయి కాబట్టి జస్ట్ అలా కొంచెం వేస్తామన్నమాట. నేనైతే చిన్న టమాటోలు 2 తీసుకొని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసాను. సో మంట చిన్నగా పెట్టండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా, నేనైతే స్టీల్ వాడుతున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా అడుగంటిపోతుంది. అండ్ అందుకే మీడియం మంటలోనే చేసుకోవాలి మొత్తం కర్రీ మొత్తము. అండ్ మీరైతే నాన్ స్టిక్ వాడుతుంటే నో ప్రాబ్లం, ఏం అడుగంటది కాబట్టి. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసేసుకున్నాం మనము. వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాము. ఊరికే అలా కొంచెం టేస్ట్ కోసము, మనం కారం ఎలాగో వేస్తాం కాబట్టి. మీట్ ఇలా మనకు ఇండియాలో దొరికినట్టు కట్ చేసి ఇవ్వరు. మిన్స్ మీట్ కీమా మనకి ఇలా మెషిన్లో వేస్తారనమాట. మటన్ని మనకి ఇలా కీమా అయ్యి బయటికి వస్తుంది. చాలా కష్టమైంది కడగడము. సో మనం ఇట్లా ప్యాన్లో వేసి ఫ్రై చేసేస్తే కాసేపు అయిన తర్వాత ఇలా కలర్ మారుతుంది. మీకు అందరికీ తెలుసు కదా, అప్పుడు కీమా అన్నట్టుగా అర్థమవుతుంది. అంతవరకు మనకు అర్థం కాదన్నమాట. సో నేను చాలా రేర్గా చేస్తాను. ఈసారి ఇండియన్ స్టైల్లో చేద్దామని చెప్పేసి చాలా మంచిగా కుదిరింది. నార్మల్గా ఇక్కడ మీట్, మటన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూకేలో చాలా గట్టిగా ఉంటుంది. ల్యాంబ్ తింటారు, గోట్ తింటారు. ఇక్కడ చాలా అంటే చాలా అంటే చలికి బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది. మన ఇండియాలో లాగా లేతగా ఉండదు. అండ్ మటన్ కూడా, కీమా కూడా మనకు ఇండియాలో కొట్టుంటారు చిన్న చిన్న పీసెస్గా, అది మనకు టచ్ చేస్తే డిఫరెంట్ అని అనిపిస్తుంది. అండ్ ఈ మిషన్లో వేసింది చాలా చాలా చిన్నగా అయిపోతుంది అన్నమాట. సో బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాసేపు మూత పెట్టేసి వదిలేద్దాము. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆ వాటర్ అన్నీ బయటికి వచ్చి కీమాలో నుంచి ఆ వాటర్ని మళ్ళీ తీసేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అన్నది బయటికి వచ్చిన తర్వాత మనకి కీమా రెడీ అయినట్టు. అంతకంటే ముందు మధ్యలో మనం ఒకసారి ఓపెన్ చేసి కారం, ధనియా పౌడర్ వేసేసుకుంటాం అన్నమాట కాస్త మీడియం ఫ్రై అయిన తర్వాత. అంతే. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే గరం మసాలా అవాయిడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కొన్ని స్పైసెస్ వేసాను కదా. నాకేంటంటే కీమా టేస్ట్ రావాలి, స్పైసెస్దే టేస్ట్ రావద్దు. మనకి కీమా టేస్ట్ అన్నది మిస్ అవుతామని చెప్పేసి కాస్త లైట్గా తగిలిస్తాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ సరిపోతుంది మీరు చేసే క్వాంటిటీని బట్టి. నేనైతే 250 గ్రామ్స్ కంటే ఎక్కువే ఉంది అది, అంటే 350 గ్రామ్స్ వరకు ఉంది. సో అది నేను అంత కీమా కాబట్టి కాస్త టైం పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్. అంతకంటే ముందు తక్కువగా చేసుకుంటుంటే ఇంకా కాస్త తక్కువ టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా, గుమగుమలాడే మన కీమా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లాస్ట్లో కాస్త చిన్న మంటలో కాసేపు ఆయిల్ని బయటికి రానివ్వండి. చపాతీలో అన్నిట్లో తినొచ్చు. మీకు కావాలంటే కాస్త క్యూమిన్ పౌడర్ వేసుకోవచ్చు, పైన కొత్తిమీర వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చపాతీ చేసుకొని హ్యాపీగా తిన్నాము. రైస్లో కూడా తినొచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చుంటే థ్యాంక్స్ అండి, వాచ్ చేసినందుకు. రెసిపీ నచ్చుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా కాస్త మంచి ఈజీ రెసిపీస్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.